హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది అప్డేట్ అంటే డిప్లొమా రిజల్ట్స్కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అలా అని కాదు. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు సో డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడడం జరిగిందనమాట. సో దాన్ని మీ ముందుకి తీసుకురావడం కోసము సో నేను తననైతే అడగడం జరిగింది. సో ఒకసారి మీరు ఏదైతే మాట్లాడారో అది పంపించండి, సో అందరికీ తెలియజేద్దాం అనేసి. నేను ఎందుకు ఈ విధంగా సిరీస్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాను అనేసి మీకైతే అర్థం అవ్వాలి. ఏ ఒక్క అప్డేట్ అయినా కూడా డిప్లొమాకి సంబంధించి సో మీ ముందుకు తీసుకురావాలి అనేదే నా ఉద్దేశం అనమాట. సో దానికోసమే అప్డేట్స్ రూపంలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మెయిన్ కన్సర్న్ అది. సో మీరందరూ కూడా ఊరికి ఎందుకు పెడతావు వీడియోస్, అనవసరంగా ఎందుకు, రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్పు అది ఇది అనేసి. సో ఇదంతా కూడా రిజల్ట్స్ రావడం కోసమే, కాబట్టి మనం ఎంత పుష్ చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది కాబట్టే నేను ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ నేను పెట్టిన 4 వీడియోస్ 5 వీడియోస్కి దాని యొక్క స్టాటిస్టిక్స్ అనేది చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. సో అలా రావడం వల్ల మ్యాక్సిమం రీచ్ పెరిగిందంటే మనకు కొంచెం అంటే స్టూడెంట్స్ నుంచి ప్రెజర్ అనేది సో లెక్చరర్స్ నుంచి అఫీషియల్ పైన పడుతుంది. సో ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు, అంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్తో ఆగిపోయేది కాదు. నెక్స్ట్ మీకు రాబోయే ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ పైన కూడా ప్రభావం ఉంటుందనేదే నా మెయిన్ ఉద్దేశము. సో దానికోసమే ఈ వీడియోస్ అనేది కంటిన్యూగా నేను చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో లాస్ట్ టైం మనం రిజల్ట్స్ టయానికి రిలీజ్ చేయకపోవడం వల్ల సో స్టూడెంట్స్ ఎంత రచ్చ చేశారు అనేది వాళ్ళకు తెలియజేయడం కోసమే మాత్రమే నేను కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు, బ్రదర్ ఎందుకు అనవసరంగా వీడియోస్ చేయడము అది ఇది అనేసి. సో ప్రతి ఒక్క వీడియోలో కూడా కంటెంట్ అనేది ఉంది. సో కంటెంట్ లేనిది నేనైతే వీడియోస్ చేయట్లేదు. మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో మీకు కానీ సపోర్ట్ చేయాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా లేదు మాకు అవసరం లేదు అంటే సో మీ ఇష్టం అది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సో డిప్లొమాకి సంబంధించిన వాళ్ళకైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే 100% యూస్ఫుల్ అయితే అవుతుంది. సో రాబోయే ఎగ్జామ్స్కి సో ప్రిపరేషన్ టిప్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఈచ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనమైతే చేయబోతున్నాము. సో ఒక్కొక్క సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడము, దాంట్లో నుంచి 5 మార్క్స్ ఏవి, 10 మార్క్స్ ఏవి, 2 మార్క్స్ ఏవి, ఈ విధంగా డివైడ్ చేసి మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నిటి కోసం మీరైతే ఖచ్చితంగా సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అనేసి. ఓకేనా? సో మీరు ఈసీఈనా, త్రిబులీనా, లేదంటే సిఎస్ఈనా, సివిలా, మెకానికలా అనేసి తెలిగితే సో దాన్ని బట్టి నేను వీడియోస్ అనేటివి సో ఒక షెడ్యూల్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంటిన్యూయేషన్ వస్తుంది. సో మన స్టూడెంట్ ఎవరైతే ఎస్బిడెట్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారో సో వాళ్ళకి సంబంధించి కాల్ రికార్డింగ్ అనేది నాకైతే పంపించడం జరిగింది త్రూ మెయిల్ ద్వారా. సో అది మీకైతే వినిపిస్తాను, ఒకసారి అయితే వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, హాయ్ మేడం. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీ ఎస్బిటిటి C20 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మేడం? ఈ మంత్లో వస్తాయండి. ఈ మంత్ ఎండా ఎండింగ్ లోపు వస్తాయి. ఎండింగ్ కన్ఫామ్ మేడం? అవునండి. ఈ వీక్ ఏంటి అందుకు ఫోన్ చేశాను. ఈ వీకా నెక్స్ట్ వీకా మేడం? లేదండి, డేట్ ఇంకా చెప్పలేదు. పెడతారు. కరెక్షన్ అయిపోయిందా మేడం? ప్రాసెసింగ్ లో ఉందండి.